సార్ నమస్తే సార్. అంబర్పేట సార్ మాది. మేము ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసినాం సార్. 21 సంవత్సరం అయింది సార్. ఇంతవరకు మాకు రాజగురికల్ప ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లుల కోసం కూడా పెట్టినాం సార్. అవి కూడా ఇస్తలేరు. ఉన్నోళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు సార్. అసలు ఫస్ట్ జాగలు ఇల్లు లేనోళ్ళకి ఇవ్వాలి కానీ జాగలు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు సార్. అసలు గరీబోళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఎట్లా సార్? రేషన్ కార్డులు అంటారు, పింఛన్లు అన్నారు. మా గరీబోళ్ళకి అసలు ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు పోతే పిచ్చుకుక్కలను ధరిమినట్టు ధరుముతున్నారు సార్. లేడీస్ అని కూడా సరిగ్గా మాట్లాడతలేదు. అసలు ఒక 5 మినిట్స్ కూడా మాట్లాడతలేదు సార్. ఇప్పుడు ఆయన దగ్గర పోతే మీ ఎంఆర్ఓని కలవమంటున్నారు సార్. ఎంఆర్ఓ సార్ దగ్గర పోతే వాళ్ళు పట్టించుకోరు సార్. కార్పొరేటర్ని కలవమన్నారు, కార్పొరేటర్ని కలిసినాం సార్. మళ్ళీ ఎమ్మెల్యేని కలవమన్నారు, ఎమ్మెల్యేని కలిసినాం సార్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కలెక్టర్ని కలవమన్నారు, కలెక్టర్ని కలిసినాం. మున్సిపాలిటీ కమిషనర్ని కలవమన్నాం, కలిసినాం సార్. సీఎం ఆఫీస్కి పోయినాం, సెక్రటరీ ఆఫీస్కి పోయినాం. ఎక్కడెక్కడని తిరుగుతాం సార్. ఇస్తారా ఇయ్యరా సార్? ఓట్ల కోసం మేము అంత తీయగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మేము మా పథకాల కోసం మావి మాకు ఇప్పియండి అని అంటే కూడా ఇస్తలేదు సార్. వాళ్ళు ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తారా సార్? మా గరీబోల పైసలు తీసుకొని వీళ్ళు బిల్డింగ్ లెవెల్లో కూర్చొని ఏసీలలో కూర్చొని తిరుగుతారు. మా గరీబోలకు పెట్టనికే చంపుతున్నారు ఏంది సార్? అలా పార్టీలలో తిరిగిన వాళ్ళకే ఇస్తారా సార్? మేము పార్టీలో తిరిగితేనే మాకు ఇల్లులు జాగాలు వస్తాయా, లేకపోతే రావా సార్? మాకేం పథకాలు ఇస్తున్నారు సార్? ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్లో రాకముందుకేమో ఒక తిరుగు మాట్లాడతారు, తీరా వీళ్ళ పార్టీలలో వచ్చినాక ఇంకో తిరుగు మాట్లాడతారు సార్ వీళ్ళు. అప్పుడేమో ఓట్ల కోసమేమో మా చుట్టూ తిరిగిపోయి ఓట్లు వేయించుకుంటారు నమ్మబలికిచ్చి. అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పుడు గరీబోళ్ళు అంటే దగ్గరికి రానిస్తలేరు సార్. వాచ్మెన్లతో ఎలగొడతారు, ఈ పోలీసులతో ఎలగొట్టిస్తారు. అసలు ఇంటి ముందులకి రానియరు సార్ వాళ్ళు. మరి మేము ఊకే మీ ఆఫీస్లో పండి తిరుగుతూనే ఉండాలా? 21 సంవత్సరం నుంచి ఎవరికి ఇస్తున్నావు ఇల్లులు? నువ్వు నీ పార్టీలో తిరిగిన వాళ్ళకి ఇస్తున్నావు, ఉన్నోడికి ఇస్తున్నావు. అసలు నువ్వు రాజకీయంలో వచ్చినప్పుడు ఏమన్నావు? ఒంటరి మహిళలకి, పెద్ద మనుషులకి, చిన్నపిల్లలకి అన్ని విధాలు చేస్తానన్నావు. నువ్వేం చేసినావు? కేసీఆర్ వచ్చినప్పుడు ఒక తిరుగు మాట్లాడిండు, ఇప్పుడు ఈయన రేవంత్ సార్ వచ్చినప్పుడు ఇంకో తిరుగు మాట్లాడిండు. అసలు ఆడపిల్లల్ని ఏం పట్టించుకుంటున్నావు? పెద్ద మనుషులను ఏం పట్టించుకుంటున్నావు? చిన్నపిల్లల్ని ఏం పట్టించుకుంటున్నావు? అసలు మేము ఇట్లా కిరాయిలలో కట్టుకోలేక చచ్చిపోతున్నాం మేము. ఇప్పుడు ఉన్నోడికేమో నువ్వు అన్ని విధాలు చూసుకుంటున్నావు, వాళ్ళని దగ్గర అనిస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. మరి లేనోళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ బతుకుతారు సార్? మేము తినే తిండి ఎట్లా తింటాము? మేము ఇల్లు కిరాయి ఎట్లా కడతాము? పిల్లల ఫీజులు ఎట్లా కడతాం సార్? మాలాంటి ఒంటరి మహిళలకి కానీ మాలాంటి పెద్ద మనుషుల చిన్నపిల్లలకి సంపనిగా ఒక చచ్చిపోని కన్నా ఒకటి మాకు పర్మిషన్ ఇప్పియండి సార్. అసలు ఈ గవర్నమెంట్లలో తిరిగి మాకు అలసిపోతున్నాం సార్. మాకు బతకాలని కూడా అనిపిస్తలేదు సార్. ఎందుకంటే కిరాయిలు మస్తు అయిపోయినాం సార్. మాకు ఎక్కడ పోయినా పండ్లు దొరుకుతలేవు, అన్ని రేట్లు పెరిగినాయి. అసలు మాలాంటి వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు సార్ ఒక్కరు కూడా. ఎంతగానో తిరుగుతాం సార్ మేము, ఎన్ని చోట్ల తిరిగినాం సార్ మేము. ఇక పెద్ద మనుషులను వేసుకొని తిరుగుతాం. పెద్ద మనుషులకి చూసి కూడా వాళ్ళు దగ్గర అనిస్తలేరు సార్. ఏదో రోగిష్లో నిలగొట్టినట్టు నిలగొడుతున్నారు సార్. ఎంఆర్ఓ సార్ దగ్గరకు పోతే మున్సిపాలిటీ కాడికి పోమన్నాడు, మున్సిపాలిటీ కాడికి పోతే కలెక్టర్ దగ్గరకు పోమన్నాడు, కలెక్టర్ దగ్గరకు పోతే మీ ఏరియా ఎమ్మెల్యే కలవమన్నాడు, ఎమ్మెల్యే దగ్గరకు పోతే దాన్ని నిలగొట్టరా, అది ఎక్కువ మాట్లాడుతుండ్రు అంట. మరి ఇంకెక్కడ పోతాం సార్? సీఎం ఆఫీస్ కాడ కూడా పోయినాం. అసలు ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి సీఎంలు కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వచ్చి తిరుగుతారు. ఇప్పుడు మీ దగ్గరికి మేము రావాలంటే అసలు మా మొక్కలు కూడా చూడరు, 10 నిమిషాలు కూడా మాట్లాడరు కదా సార్ మీరు. మా ఓట్లతో మీరు గెలుస్తారు, మా ఓట్లేమో మీకు పనికొస్తాయి, మేము పనికిరామా సార్ మీకు? మీరు ఇంట్లో నుంచి మేము ఏమన్నా అడుగుతున్నాం, ఇవ్వమంటున్నామా? మేము ఎట్లా బతుకుతాం సార్? మా పిల్లలు ఎట్లా బతుకుతారు సార్? మాకు ఏదైనా ఆధారం చూపిస్తేనే కదా బతుకుతాం సార్. మీరు వచ్చినాక మొత్తం అన్నీ పెరిగిపోయినాయి సార్. కిరాయి కట్టాలంటే చాలా కష్టం అవుతుంది సార్ మాకు. ఇళ్ళ కిరాయిళ్ళ పెద్ద మనుషులకి అసలు ఒంటరి మహిళల జీవితం అంటే కుక్కకనే ఉంది సార్. మా బతుకులు రోజు నరకంగా ఉంది సార్. ఎవరు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. మాకు అన్ని బాగుంటాయి, వీళ్ళ దగ్గర ఎందుకు తిరుగుతాం సార్? మేము ఒక్కడు కూడా మాట్లాడతలేరు సార్. అన్ని పెట్టుకున్నాం సార్ మేము. ఇందిరమ్మ ఇంటి కోసం పెట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం పెట్టిన. మళ్ళీ అప్పుడు వైశ్రాజ్ రాష్ట్ర గారు కూడా వచ్చింది కదా సార్. అప్పుడు వచ్చినప్పుడు రాజగురికల్పం మీద కూడా పెట్టిన. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఉన్నాయి కూడా తిరుగుతూనే ఉన్నాం సార్. ఇప్పుడు పెడితే ఏమంటున్నారు? ఇప్పుడు లేవు, మీకు వచ్చినప్పుడు రాండి, ఫోన్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు. మీకు మెసేజ్ చేసినప్పుడు రాండి, ఫోన్ చేసినప్పుడు రాండి. ఈ ఆఫీస్కి పోతే ఆఫీస్కోమంటారు, ఆఫీస్కోమంటే ఇంకో ఆఫీస్కోమంటే అక్కడ పోతే సీఎం దగ్గర పోంటాడు. అసలు సీఎం అనే ముఖం కూడా పడవడండి చూస్తారా సార్ ఆడపిల్లలని? ఓ చెల్లని మాట్లాడతాడు. ఆ చెల్లని కదా ఒక ఆడదానిలా కూడా పలకరిస్తలేరు సార్ రోడ్ల మీద. ఈయన వచ్చినాక రౌడీలను చూసినట్టు చూస్తున్నారు సార్ ఆడపిల్లలని. ఆయన ఏం పథకాలు పెడుతుండే సార్? ఆయన పథకాల మన్ను అయ్యా
ఆ పథకాలు ఓనికి పని చేస్తున్నాయి సార్. అని పేరుకి అక్క చెల్లి అంటాడు, వాళ్ళ బిడ్డకి ఏం చేస్తున్నాడు, వాళ్ళ భార్యకి ఏం చేస్తున్నాడు సార్. మా అలాంటి గరీబ్ ఆడపిల్లలకి ఏం చేస్తుండు. మాకేమొద్దు సార్, ఉంటందుకు ఒక ఇల్లు, పిల్లలకు చదువుకుంటందుకు ఒక మంచి చదువు సార్, హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్, మాకు వచ్చేది ఒక రేషన్ కార్డు, ఇవి ఉంటే చాలు సార్. మాకు అసలు మాకు ఏం లేదు కదా సార్. ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఇల్లు లేదు. ఇల్లు కోసం ఎంత కష్టం అవుతుంది సార్, పిల్లల పీసులు కట్టుకొని బతకాలంటే. ఏం చేసిండు ఆ కేసీఆర్ వచ్చిండు, ఆడేం చేయలేడు. వచ్చి నన్ను బిడ్డ సంపాదించుకుని, నన్ను కొడుకు సంపాదించుకుని, ఆడు సంపాదించుకుండు. వాళ్ళేమన్నా మాలాగా రోడ్ల మీద పూలు అమ్ముకొని, బట్టలు కొట్టుకొని, లేకపోతే మట్టి మోసుకొని బతుకుతున్నారా సార్? ఏసీలలో తిరుగుతారు. ఏమిస్తుండు సార్ ఆడు మొక్కమని, మా బతుకులమ్మ నువ్వు అయ్యా, ఆడు ఏమిస్తుండు సార్? మరి రోడ్ల మీద మా ఆడపిల్లల బతుకు చూడండి సార్, ఈ పెద్ద మనుషుల బతుకు చూడండి, ఈ పెద్ద మనుషుల మొక్కలు చూడండి సార్. వీళ్ళు వచ్చినాక సార్ మగపిల్లలు మొత్తం మన రాజకీయంలో తిప్పుకుంటారు, ఆడలను మొత్తం రాజకీయంలో దింపేస్తున్నారు. కొడుకులు చూడరు, బిడ్డలు చూడరు, ఎట్లా బతుకుతారు పెద్ద మనుషులు చెప్పు? మాలాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా తిరుగుతూ ఉంటే పిల్లల్ని ఎవరు చూస్తారు? మన అమ్మనాయనని ఎవరు చూస్తారు? మన అత్తమ్మని ఎవరు చూస్తారు అని ఆలోచించాలా? పైసల ఆశ ఏంది, ఇంత కోటర్ ఇస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు, 500,000 రూపాయల మొగలకి ఇచ్చేస్తారు. ఆడపిల్లలు ఇంకా అనిమని వాని ఎంబడి తిరగాల. అసలు రియల్గా అయితే ఏమి ఇస్తారు సార్? అసలు ఎవరికన్నా ఇచ్చిండా సార్? మా అంబర్పేటలో సార్, అంబర్పేటలో ఎంతమందికి వచ్చినాయి సార్ ఇల్లులు? అంబర్పేటలో రాలిగో మా కడుపు మండుతుంది, ఎండలు ఎండుకుంటా, వానలో తడుచుకుంటా సార్. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మా లాంటి వాళ్ళ ముసలోళ్ళని, ఒంటరి మహిళలని, ముసలోళ్ళని చంపేమని పీపే సార్. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది సార్. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా కష్టంగా ఉంది సార్. బతకాలంటే చాలా నరకంగా ఉంది సార్. మా ఇంటికి రాండి చూడండి, ఒక్కొక్క ఒంటరి ఆడపిల్లలు ఎట్లా బతుకుతున్నారని. లేకపోతే ఒక్కొక్క అమ్మ నాన్నని, ముసలోళ్ళని చూడండి, చిన్నపిల్లలను చూడండి, బతకలేరు సార్ ఎవరు. ఈ రాజకీయాల్లో ఉన్నోళ్ళే బతుకుతున్నారు సార్, జాబ్లలో ఉన్నోళ్ళే బతుకుతుంది సార్. నా కడుపు మంట నేను తిడుతున్నా సార్. 21 సంవత్సరం సార్, నేను తిరగట 21 సంవత్సరం. నేను చచ్చిపోయినప్పుడు మా బాబాకి కిందనే చేయాలి. ఎంతగానో తిరగాలి సార్, ఎంతగానో తిరగాలి. ఆడు వేస్టే, రేవంత్ వేస్టే, కేసీఆర్ గడి వేస్టే. ఇంకా సచిన వయసు రాజశేఖర్ కొంచెం మా అమ్మ నాయన మంచి బతికిరుస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు మంచి లేరు సార్, మంచి లేరు, ఏమి లేదు సార్, ఏమి రావట్లేవు సార్. అన్నీ ఫ్రీ బస్సు వనికి కావాలి. ఆడవాళ్ళు పొద్దున్న దాకా పండ్లు వదిలేసి బస్సులలో తిరిగేటోళ్ళు ఉన్నారా? మాకు ఉండేతందుకు సార్, ఉండేతందుకు ఇంత నీడ, పిల్లలకి మంచి చదువు సార్, ఒక చదువు పిల్లలకి మంచి నీడ ఉంటే చాలు సార్. ఇగో సార్, కిరాయి కట్టినంతసేపు కిరాయిలో ఉంటాం, ఈ కిరాయి కట్టాలనికి బతుకైపోయింది. ఎట్లా బతుకుతాం? మీ పెద్ద మనుషులు పింఛన్లు రాకపోతే ఎట్లా బతుకుతారు? వీళ్ళకి పింఛన్లు ఇస్తలేరు, రేషన్ కార్డులు ఇస్తలేరు. అరే తిరుగుతా అన్నారు ఈ అమ్మలు. గంత బట్లాడుతుంటే గిన్నెను అట్టుకుని పోరా పోపో అంటాడు. ఆయనకి తండ్రిలాగా కనిపిస్తలేడా? ఏం లీడర్లు సార్? నా పార్టీలో తిరుగుదావే, నా ఎంబడి తిరుగుదా? అది ఏమంటారు సార్? ఇప్పుడు ఒక మొగడు ఉన్నాడు అనుకో, మొగనికి మందు డబ్బులు ఇస్తారు. అది ఒక ఆడపిల్లనికి మనకి లేదనుకో, దాన్ని ఏమంటారు? బదలాం చేస్తారు. అది రౌడీరా, గుండదురా అంటారు సార్. మస్తు సార్లు ఇచ్చిన సార్, నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. నాకేమన్నా కానీ నా వంతు, నా వల్ల ఒక 10 మంది కన్నా మంచిగా అయినా చాలు అనుకుంటా సార్. సార్ సార్ మీరేమన్నా సాయం చేస్తే సార్ ఇచ్చా చెప్తున్నాను. అలాగే ఆడపిల్లల బాధ రావద్దు, అమ్మ నాన్నల పిల్లలకి రావద్దు సార్. ఇప్పుడు చదువులు చదువుకోలేక పోరగాళ్ళు, ఉద్యోగాలు రాలేక వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఘోరంగా బతుకుతారు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉండనికి ఒక ఇల్లు, వాళ్ళకి ఒక రేషన్ కార్డు, పింఛను, ఇవి ఇవ్వాలి సార్. పోరగాళ్ళకి చదువులకు మంచి చదువు ఉంటే చాలు సార్, అంతే. చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఎక్కువ ఏమి ఇవ్వకండి, ఎవరు ఎంత చదివిరో వాళ్ళకి అంత తగ్గట్టు ఉద్యోగాలు ఇస్తారు, మంచిగా ఉంటారు కదా సార్. ఆడపిల్లలు చెప్పచేయకుండా చచ్చిపోతారు. అసలు ఎక్కలేకుండా ఎంతమంది ఆడపిల్లలు వస్తారు, ఆ పిల్లలు మగ పిల్లలు చచ్చిపోతున్నారు. వీళ్ళు ఏమి ఇస్తున్నారు? దర్జాగా ఏసీలో కూర్చొని తిరుగుతారు సార్. మా గరీబోళ్ళ ఇళ్ళలో చూడండి సార్, ఇంటింటికి నరకం ఉంది, ఇంటింటికి నరకం ఉంది సార్.